ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 5 గ్రహాలు కలయిక అంటే పంచగ్రహ కూటమి అంటాం మనం. ఈ 5 గ్రహాలు కూడా అంటే ఫస్ట్ కుంభరాశిలో రాహు ఉన్నాడు. రాహుతోటి 4 గ్రహాలు కలుస్తున్నాయి. అంటే 5 గ్రహాలు కుంభరాశిలో 23 అనమాట. 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు కూడా ఈ 5 గ్రహాలు కుంభరాశిలో ఉంటాయి. సో 5 గ్రహాలకు పంచగ్రహ కూటమి కుంభరాశిలో 12 రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తారు, ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కన్యారాశి. కన్యారాశి వారికి 6వ భావంలో రవి, కుజ, రాహువులు. వీళ్ళు చాలు కదండి మనకి. 5 గ్రహాలు రవి, బుధ, కుశుక్ర, రాహులు ఉన్నారు. మెయిన్ రోల్ చేసేది ఎవరయ్యా అంటే ఇక్కడ రవితో కలిసి రాహు. రాహు మిక్కిలి బలవంతుడు అవుతాడు, శుభ ఫలితాలు ఇస్తాడని ఖచ్చితంగా శాస్త్రం చెప్తా ఉంది. రవితో కలిసిన రాహు గాని, చంద్రుడితో కలిసిన రాహు గాని, రాహు మిక్కిలి శుభ ఫలితాలే ఇస్తాడు. సో రవితో కలిసిన రాహు ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలే ఇస్తాడు. పైగా కుజుడితో కలిసిన రాహు కూడా ఉన్నాడు. స్పోర్ట్స్ రంగంలో మీరు బాగా సక్సెస్ అవుతారు, విదేశాలు వెళ్తారు. కుజుడితో కలిసిన రవి ఉన్నాడు. రవితో కలిసిన అంటే రాహు ఉన్నాడు అంటే రవితో కలిసిన రాహు శుభ ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా కుజరాహుల వలన, బికాజ్ కుజరాహుల వలన ఖచ్చితంగా స్పోర్ట్స్ రంగంలో ఆడడము, విదేశాలు వెళ్ళడము, క్రీడాకారులుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం జరుగుతుంది. రవి కుజుల వలన అంటే జనరల్గా మీకు కాంబినేషన్ భయం అర్థం కాదు. గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. అంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు, ఆడవాళ్ళు చెప్తున్నారంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ, ఇంటర్వ్యూస్ కానీ మీరు వెళ్తుంటే ఇంటర్వ్యూస్, ఉద్యోగాలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో కూడా మీరు ఎదుగుతారు, పదవులు వస్తాయి. కన్యారాశి వాళ్ళకి కుజరాహుల వలన పదవులు రావడం ఖాయమే. 6వ భావంలో శుక్రుడు మంచివాడు కాదండి, కానీ 5 గ్రహాల కలయిక వలన చెడు ప్రభావం తగ్గి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫైనాన్స్ రంగంలో కానీ లేకపోతే విద్యా సంస్థలో కానీ మీరు రాణిస్తారు. అంతేకాకుండా ఈ బుధరాహుల వలన వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వారికి, కాంపోనెంట్స్ కంప్యూటర్ కాంపోనెంట్స్ ఉన్న వారికి చాలా చాలా అదృష్టము తోడవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు చాలా బాగా సక్సెస్ అవుతారండి. అంటే మీ కన్యా రాశి వాళ్ళకి 5 గ్రహాల కలయిక శుభ ఫలితాలే ఉన్నాయి, చెడు ఫలితాలు తక్కువ. అందరికీ 12 రాశుల వారికి మనం ఈ 5 గ్రహాల కలయిక వల్ల కొద్దో గొప్ప కూడా చెడు ప్రభావం ఉంటుందండి. చెడు ప్రభావం అంటే మన పరిష్కార మార్గాలు పరిష్కారం చేసుకునేవే ఉంటాయి. అంతే తప్ప మనం చంపేసేవి, మన హాస్పిటల్ చేసేసేవి ఏమీ ఉండవు. భయపడాల్సిన అవసరం లేదండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 5 గ్రహాల కలయిక కొంతమందికి అష్టమ స్థానంలోను, కొంతమంది 12వ భావంలోను. మెయిన్ ఇంపార్టెంట్ ఇవే, అష్టమంలోను 12వ భావంలో ఉంటారు. ముఖ్యంగా రవి, కుజులు 12వ భావంలోను అష్టమంలోను ఉండడం తప్పు. సో రాజకీయంగా కూడా అదే అనేక రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న పరిష్కార మార్గాలు ఏంటయ్యా అంటే కుజుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరము, పాలతో అభిషేకాలు చేయడము. సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టమంలో ఉన్న 12వ భావంలో ఉన్న 12వ భావంలో ఏ భావన ఉన్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించినవాడు ఎన్నిటికీ చెడిపోడు. అది గొప్ప అదృష్టం. ఆయన కాపాడతాడు మనల్ని అనేక రకాలుగా. విద్య ఇస్తుంటాడు ఆయన, వివాహాలు చేస్తూ ఉంటాడు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడేది చేస్తుంటాడు, కోర్టు సమస్యల నుంచి బయటపడేది చేస్తుంటాడు. అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళేది చేస్తుంటాడు, వివాహాలు త్వరగా ఏడు చేస్తుంటాడు. కుజుడు చేయలేని పని ఏమీ లేదండి. కుజుడు 12 భావాలు ఉన్నా ఎక్కడ ఉన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే, మీ ఇష్టం. కానీ స్వామివారికి పాలతోటి అభిషేకము మంగళవారం చేయడం వల్ల, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవడం వలన, ఇంకా వీరుండి కొంతమంది 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి సౌత్ లో, అవి దర్శనం చేసుకోవడం వలన కూడా కుజుడు వలన వచ్చే దోషాలు చాలా మంది పరిహారమై శుభ ఫలితాలు ఇస్తాడు. పైగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఈ కుజ ప్రభావం ఉంటుంది కదా, ఉంటుంది. కాబట్టి మనం ఈ అందరం కూడా ఐఏఎస్ ఆఫీసర్ల వలన, పోలీస్ రంగంలోనూ, డిపార్ట్మెంట్స్ లోనూ, అయితే ఆర్మీలోనూ రావాలన్నా కుజరాహుల కాంబినేషన్ కదండి. సో సుబ్రహ్మణ్య స్వామి ఎంత పూజిస్తే అంత పైకి వస్తాం. సో నిరంతరము ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అని మంత్రంతో పూజించిన సరే ఆయన మన రక్షణ పరంకాలే ఉంటాడు, పక్కనే ఉంటాడు ఆయన. అదొకటి.
తర్వాత రాహు. ఈ రాహు కూడా అష్టమంలో ఉన్న రాహు, 12వ భావంలో ఉన్న రాహు కూడా దోషకారకుడే. అవునా? ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఇవ్వడంలోను, దూర బంధువులు చంపేయడంలోను, చంపేయడం అంటే ప్రాణం తీయడంలోను, లేకపోతే బరియల్ గ్రౌండ్స్లోకి వెళ్ళడంలోనూ రాహు కారకుడు అవుతాడు. కాబట్టి రాహు వల్ల వచ్చే దోషాలు పరిహారం చేసుకోవడానికి అమ్మవారు ఒకళ్ళే రక్ష. అమ్మవారిని పూజించడము మీకు ఇష్టం. గ్రామ దేవతలు పూజించాలంటాయి. మీరు ఏ గ్రామంలో ఉన్నారో ఫస్ట్ ఆ గ్రామ దేవతను పూజించాలి. ఆవిడికే పూజలు చేయాలి, ఆవిడికే హోమాలు చేసుకోవాలి, ఆవిడికే కుంకుమ పూజ చేయాల్సిందే. గ్రామ దేవతలకి మనం ఏ గ్రామంలో ఉన్నామో ఆ గ్రామానికి. తర్వాత అమ్మవార్లు, కనకదుర్గ అమ్మవారు కానీ, పార్వతీదేవి కానీ, లలిత సహస్రనామాలు కానీ, అలా మనకి ఇష్టమైన దేవతల్ని పూజించాల్సిందే. ముఖ్యంగా అమ్మవారికి ఆ పౌర్ణమి రోజు అలాగే అమావాస్య రోజు కూడా హోమాలు చేస్తూ ఉంటారండి. అది చాలా విశేషం. ఆ హోమాలు చేసినప్పుడు కూడా నవగ్రహాల హోమం, నవగ్రహాలకు సంబంధించి కూడా చేస్తారు. అది గొప్ప విశేషం. కాబట్టి అది మిస్ కాకూడదు. అంటే మన పేర్లు చేస్తే మన పేర్లని చేస్తూ ఉంటారు, మన గొడవలో మన ఊళ్ళోనే చేస్తూ ఉంటారు. అది చేయించుకోవడం ఒకటి. అంతేకాకుండా సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, అలాగే ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. సూర్య భగవాన్ నమస్కారం చేయడం వలన, సూర్య భగవాన్ని ఆదిత్య హృదయంతో మనం పూజించడం వలన, పైగా మాఘమాసం అయిపోతుంది అనుకోండి, మాఘం పాల్గొనడం కూడా వచ్చేస్తుంది. చేయడం వలన, సూర్య భగవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడం వలన, అష్టోత్తరం చదవడం వలన, ఆదిత్య హృదయం చదవడం వలన, సూర్య భగవాన్ని ఎంత ప్రీతి చెందితే అంత మనల్ని ఆయన కాపాడుతాడు అన్నట్టుగా సూర్య భగవానుడు లోకరక్షకుడు కదండి. సాక్షాత్ విష్ణు స్వరూపుడు ఆయన. సూర్య భగవాన్ని మనం నమస్కారపడి పొద్దున లేచి స్వామివారిని నమస్కారం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సో ఈ సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడము, ఆదిత్య హృదయం చేయడము, సూర్య నమస్కారాలు చేయడం అదొకటి. 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాలు స్వామివారిని పూజించడం వలన సో ఇవన్నీ జరుగుతాయండి, మంచి జరుగుతుంది. సో సూర్య భగవాన్ని, కుజుడిని, అమ్మవారిని, ఈ ముగ్గురిని కూడా మనం ఈ పంచగ్రహ కూటమిలో మనం పూజించాలి. అంతేనా? అంతేకాదండి, వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణువుని అంటే వెంకటేశ్వర స్వామి వారిని, శివుడిని శివాభిషేకాలు చేసుకుంటూ, విష్ణు ఆరాధన చేసుకుంటూ ఉంటే సర్వదా ఆయన రక్షగా మనకుంటారు. కాబట్టి ఈ 5 గ్రహాల వలన మంచికి మంచి పెరుగుతూ ఉంటుంది, చెడు తగ్గించి మంచి చేస్తారు. సో 12 రాసుల వాళ్ళు ఏమి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రాసులకే బాగుంది, కొన్ని రాసులు బాగలేదని అవసరం ఏం లేదండి. అన్ని రాసుల వాళ్ళకి బాగుందనే నేను చెప్తాను. సో ఈ విధంగా మీకందరికీ కూడా బాగుండాలని, 12 రాసుల వాళ్ళకి ఈ 5 గ్రహాల కలయిక శుభాలు చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.